తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసులో నిందితులపై గేమింగ్ యాక్ట్ సెక్షన్లు ఏ విధంగా పనిచేస్తాయి, నిందితులకు ఎలాంటి శిక్షలు విధిస్తారనే అంశంపై సీనియర్ అడ్వకేట్ అమర్తో మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. రాష్ట్రవ్యాప్తంగా బెట్టింగ్ ప్రమోటర్లపై తెలంగాణ పోలీసులు ఏదైతే వాళ్ళ మీద కేసులు నమోదు చేసి దానికి సంబంధించిన విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్తో పాటు మియాపూర్, నల్గొండతో పాటు ఇంకా చాలా స్టేషన్స్ లో కూడా ఏదైతే బెట్టింగ్ సంబంధించిన యాప్ ప్రమోటింగ్ చేస్తున్నారో వారందరిపైన కూడా కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తా ఉన్నారు. అసలు గేమింగ్ యాక్ట్ కు సంబంధించిన కేసులు ఏ విధంగా ముందుకెళ్తాయి అనేది ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సీనియర్ అడ్వకేట్ అమర్ ఉన్నారు. అసలు ఏంటి సార్ అసలు ఈ అడ్వకేట్ ఏదైతే ప్రస్తుతం సెక్షన్లు విధించారో గేమింగ్ యాక్ట్ కావచ్చు, ప్రస్తుతం BNS 318 కూడా పెట్టారు, ఏ విధంగా శిక్ష అమలు అవుతుంది, నిందితులు అసలు ఎలాంటి నేరం చేశారని ఇలాంటి శిక్ష పెట్టారు? ప్రధానంగా ఇదివరకు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏపీ గేమింగ్ యాక్ట్ అనేది ఉండేది. అప్పుడు నాన్ బెయిలబుల్ సెక్షన్గా ఉండేది. తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి దాంట్లో అంటే తెలంగాణ ప్రభుత్వం ఈ గేమింగ్ యాక్ట్ మహమ్మారి ద్వారా అనేక మంది అమాయకులు బలైపోతున్నారు, అనేక కుటుంబాల వీధిన పాలవుతున్నాయనే ఉద్దేశంతో ఎక్కువ మంది తెలంగాణలో ఎక్కువ మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ గేమింగ్ బారిన పడకూడదనేటువంటి ఒక ఉద్దేశంతో దీన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ట్రీట్ చేశారు. తర్వాతకి ఇప్పుడు ఈ మధ్యన కాలంలో ఏమవుతుందంటే అతి తొందరగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబ్లో ఎవరైతే ఉన్నారో తమకు ఫాలోయింగ్ ఉంది అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా తొందరగా ప్రమోట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళకి ఈ గేమింగ్ ఆన్లైన్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళని ద్వారా అట్రాక్ట్ చేసుకుని వీళ్ళు ఎవరైతే చెప్తే అంటే ఫాలోవర్స్ ఉన్నారు అని అంటేనే వాళ్ళ ద్వారా చేస్తే 100% మార్కెటింగ్ అవుతుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొని అన్యాయంగా అంటే అతి తక్కువ టైంలో మేము సంపాదించాము మీరు కూడా సంపాదించండి అనేటువంటి ఏదైతే ఒక చెప్తున్నారు. 100 మంది ఆడితే అందులో ఒక విన్నర్ ఉంటారు, 99 మంది లూజర్సే ఉంటారు. అది తెలియక వీళ్ళు చెప్పగానే అమాయకంగా సామాన్య ప్రజలు ఏం చేస్తున్నారంటే ఇదేమో బెట్టింగ్ యాప్లు ఆడడం వల్ల నాకు ఇంత డబ్బు సంపాదించాను అనేటువంటిది ప్రమోట్ చేస్తున్నారు. ఆ ప్రమోట్ చేయడం ద్వారా అనేక మంది వీధిన పడుతున్నారనేటువంటి ఉద్దేశంతో సజ్జనర్ గారు చాలా ఇనిషియేటివ్ తీసుకుని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ని ఆయన ఇట్లాంటి వాళ్ళు బలి కాకూడదు అనే ఉద్దేశంతో ఈ అన్ని చోట్లల్లో కేసులు నమోదు చేస్తున్నారు. ఇది చాలా మంచి చర్య. ఈ గేమింగ్ యాక్ట్ అంటే ఇది ఈ ఇన్ఫ్లుయెన్సర్ ని ముందు వాళ్ళని చేసినట్టయితే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది అన్న బలి కాకుండా ఎప్పటికీ ఈ గేమింగ్ యాక్ట్ ని చేయడం అనేది ఎవరి వల్ల కాదు. కానీ అట్లీస్ట్ ఈ రకంగా ముబ్బడిగా కొంతమంది డబ్బులు తమ వ్యక్తిగత సంపాదన కోసం అమాయకులను ఏదైతే బలి చేద్దామనుకుంటున్నారో దాన్ని అరికట్టగలిగితే చాలా వరకు కుటుంబాలని రోడ్డున పడకుండా చేయొచ్చు. 14 సంవత్సరాల పిల్లగాడు ఒక ఇంట్లో దాచుకున్న డబ్బులు, పొలాన్ని అమ్ముకుని దాచుకున్న డబ్బులు కూడా ఈ వాళ్ళ ఆన్లైన్ గేమింగ్ దాని గేమింగ్ దాంట్లో బెట్టింగ్స్లలో పెట్టడం వల్ల లాస్ అయిపోయి కుటుంబం రోడ్డున పడే సంఘటనలు మనం చూస్తున్నాం. రోజు ఇలాంటి సంఘటనలు చూస్తున్నాం. అంటే వీటిని నివారించాలంటే ఇప్పటికే పోలీసులు గేమింగ్ యాక్ట్ తో పాటు BNS 318 కూడా పెడుతున్నారు. ఇవి ఏ విధంగా శిక్షలు గిట్లా అమలు అవుతాయి, ప్రస్తుత విచారణ దర్యాప్తు అనేది ఎలా కొనసాగుతుంది? ఇది ఏంటంటే వీళ్ళు ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ ఇప్పుడు ఆన్లైన్ లో చేస్తున్నారు కాబట్టి ఐటీ యాక్ట్ డైరెక్ట్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నది క్లియర్ గా ఉంది. దాంట్లో 100% శిక్ష పడేటువంటి అవకాశం విక్టిమ్స్. కాకపోతే ఏంటంటే ఇందులో ప్రధానంగా విక్టిమ్స్ ఉండాలి. ఈ 318 ఏదైతే ఉన్నదో BNS అంటే చీటింగ్ అనేటువంటి సెక్షన్ ఏదైతే ఉందో అది అట్రాక్ట్ కావాలంటే ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో నేరుగా బాధితులు వచ్చి ఇస్తున్నటువంటి లేదు అనంటే మిగతా దాని ప్రకారం మాత్రం ప్రమోట్ చేసే దాని కింద మాత్రం వాళ్ళ శిక్ష కన్ఫామ్ గా పడొచ్చు. మిగతా దాని ప్రకారం మాత్రం 420 అనేది మాత్రం అట్రాక్ట్ కావాలి అంటే BNS 318 కింద అట్రాక్ట్ కావాలంటే మాత్రం 100% ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రమోట్ చేయడం ద్వారా మేము నష్టపోయాము అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని కనుక చూపించగలిగితే 100% వాళ్ళకి శిక్ష పడే అవకాశం అయితే ఉంది. ఒకవేళ బాధితుల నుంచి ఎవిడెన్స్ చూపించి కోర్టులో ట్రయల్స్ అయిపోయిన తర్వాత శిక్ష కాలం అనేది ఎన్ని రోజులు ఉంటుంది? ఒకవేళ ఇలాంటి అంటే మున్ముందు జరగకుండా ఉండాలంటే పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది? పోలీసులు ఎంత కూడా పోలీసులు చట్టాలు ఎన్నున్నా ప్రజల్లో అవగాహన ఇంపార్టెంట్. అరే మనం ఇది జరిగితే ఇది ఉంది, ఇలాంటి వాటిని పోతే మన జీవితాలు నాశనం అవుతాయి అనేటువంటి అవగాహన వాళ్ళకే ఉండాలి. ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో నా ఒక్క రూపాయి కోసం నేను ఇంతమంది జీవితాలను నేను నాశనం చేస్తున్నా అనేటువంటి స్పృహ వాళ్ళకి కూడా ఉండాలి. ఇప్పుడు ఎంత ఇన్ఫ్లుయెన్సర్ అంతా ఎవరు సీనియర్ సెలబ్రిటీస్ ఎవరైతే రికగ్నైజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళు ప్రధానంగా అరే ఇది తప్పు అని చెప్పకుండా ఉండాల్సింది పోయి వాళ్లే వచ్చి నేను ₹1,00,000 గెలుచుకున్నాను, ఒకటే రోజులో 10,000 పెట్టి కూడా 20 లక్షలు గెలిచాను, 30 లక్షలు గెలిచి ఈ రకంగా ప్రమోట్ చేయడం అనేది బ్యాన్ చేయడం ద్వారా అమాయకులైన వాళ్ళు అంటే ఎడిక్ట్ అయిన వాళ్ళు వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. అట్లీస్ట్
కొత్తగా ఈ గేమింగ్స్ ద్వారా మనం డబ్బు సంపాదించవచ్చు, సులభంగా డబ్బు సంపాదించవచ్చు అనేటువంటి ఏదైతే అపోహతోటి అమాయకంగా వచ్చి గేమింగ్ యాప్ బలవుతున్నారో వాళ్ళని మాత్రం 100% ఇలా చేయడం ద్వారా కొత్తగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎవరైతే ట్రై చేస్తారో వాళ్ళని కూడా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అంటే ఒకవైపు పోలీసుల విచారణ జరుగుతుంది. నిందితులు అంటే ఎవిడెన్స్ చూపించగలిగి కోర్టులో ట్రయల్స్ లో దోషులుగా ఒకవేళ అయితే మాత్రం వీళ్ళకు శిక్షలు ఏ విధంగా ఉంటాయి? మొత్తం 5 సెక్షన్లు కూడా జోడించారు గేమింగ్ యాక్ట్ తో పాటు BNS చట్టాలు కూడా. ఎట్లా చూస్తారు? 100% ఇప్పుడు ఏవైతే ఇచ్చారో 420 చీట్ చేయడానికి చీటింగ్ చేస్తున్నారు వీళ్ళు అనేటువంటిది ఏదైతే ఉందో ఆ 318 BNS యాక్ట్ ప్రకారం అది 7 సంవత్సరాల మటుకి మాక్సిమం పనిష్మెంట్ ఏదైతే ఉందో అది అవుతుంది. 3 and 4 ఆఫ్ గేమింగ్ యాక్ట్ లో 3 years మటుకి పనిష్మెంట్ ఉంది, 3 to 5 years మటుకి పనిష్మెంట్ ఉంది. కాబట్టి మాక్సిమం పనిష్మెంట్ అవకాశం ఉంటుంది. అంటే డిస్క్రిప్షన్ ఆఫ్ ది మేజిస్ట్రేట్ ఉంటుంది. మాక్సిమం పనిష్మెంట్ వచ్చేసి 7 years ఉంది. కాబట్టి 7 years అనగానే 7 years ఇవ్వరు. ఏ పనిష్మెంట్ అయినా మాక్సిమం పనిష్మెంట్ ఇవ్వరు. కాకపోతే 7 సంవత్సరాల అది కాబట్టి ఇది IT యాక్ట్ ద్వారా కూడా శిక్షలు పడే అవకాశం ఉంది. వివిధ సెక్షన్ల కింద మాక్సిమం అయితే ఇప్పుడు పెట్టిన దాంట్లో 7 సంవత్సరాల మటుకు ఏదైతే ఉందో అది అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అంటే ప్రస్తుతం ఈ కేసుల వల్ల ఏదైతే మళ్ళీ ఫ్యూచర్ లో కూడా ఇలాంటి యాడ్స్ ఇంకా పెరుగుతూనే ఉంటాయి తప్ప అంటే దీన్ని కంట్రోల్ చేయడానికి నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఏమైనా విధించే అవకాశం ఉంటుందా లీగల్ గా ఏమన్నా పోలీసులు? ఇప్పుడు ఉన్నాయన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్స్. ఇప్పుడు పెట్టినవి అయితే ఏవైతే ఉన్నాయో అన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్లే. కాకపోతే ఏంటంటే ఒక అవేర్నెస్ ఇప్పుడు జనాల్లో ఇప్పుడు మనము అరే అమ్మో ఇంత ఈ విధంగా అవుతుందా, వీళ్ళు ప్రమోట్ చేసి ఇంత అవుతుందని. ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా ఏమనుకున్నారు అంటే ఏదో మనము స్టేషన్కి పోవచ్చు బెయిల్ అని, అసలు ఇంత అవేర్నెస్ లేదు వాళ్ళకు కూడా. యాక్చువల్ గా చెప్పాలంటే వాళ్ళు కూడా వీళ్ళని ఇప్పుడు ఇంత వీళ్ళు జైలుకి పోవడం ఇలాంటివన్నీ చూస్తారు. కాబట్టి నెక్స్ట్ పోయే వాళ్ళు కూడా ఎవరు ప్రమోట్ చేయకుండా అయితే ఉంటారు నాకు తెలిసి. ఇది మొత్తంగా అడ్వకేట్ అమర్ చెప్తున్నారు. అయితే ఈ నిందితులు ఏవైతే ఉంటుందో బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి నిందితులపై ఇప్పటికే 318 తో పాటు గేమింగ్ యాక్ట్ కింద సెక్షన్లు కూడా నమోదు చేశారు. కాబట్టి వీటి శిక్షా కాల పరిధి అనేది కోర్టు ట్రయల్ పరిధి అయిన తర్వాత దాని ఎవిడెన్స్ ను అంతా పెట్టాక ఆ తర్వాత ఏదైతే దోషిగా నిర్ధారిస్తే మాత్రం 7 సంవత్సరాల లోపు కూడా శిక్ష ఉంటుందని చెప్తున్నారు. అయితే పిల్లలు ఇలాంటి వ్యసనాలకు లోను కావద్దని అయితే న్యాయవాది అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవితో అమరేంద్ర రెడ్డి, HMTV, పంజాగుట్ట నుండి.